ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల అంశంపై చర్చ జరుగుతోంది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అంటూ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే జూలై నెలలో పింఛన్ డబ్బుల్ని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో పంపించడంతో వాలంటీర్లను కొనసాగించడం అనుమానమే అంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఏపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల విషయంలో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోబోతోందంటోంది. వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం ఉంటుందనే అభిప్రాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు కూడా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఈ వ్యవస్థలు చేయాల్సిన మార్పులు చేర్పులపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ల ఉద్యోగాన్ని కొంత నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచన ఉందట. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించాలనే ప్రతిపాదనలు ఉన్నాయట. అంటే 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించకూడదని భావిస్తున్నారట. 3 ఏళ్లకు ఒకసారి వాలంటీర్ల నియామకం చేపట్టాలనే ఉద్దేశం ఉందట వారికి. వాలంటీర్లు కూడా ఉద్యోగాలు చేసేవారికి 3 ఏళ్లలో ఏదో ఒక వృత్తికి సంబంధించి శిక్షణ ఇవ్వాలని, ఆ తర్వాత వారు ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని భావిస్తున్నారట. ఈ మేరకు వాలంటీర్ వ్యవస్థలో మార్పులు చేయాలనుకుంటున్నారు. వాలంటీర్ల విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాలని, ఆ తర్వాత మార్పులు చేర్పులపై ఒక నిర్ణయానికి వచ్చే ఆలోచన ఉందంటున్నారు. ఇక వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వాలంటీర్ల పేర్లను కూడా మార్చే ఆలోచనలో కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. వాలంటీర్లను ఇకపై గ్రామ సేవక్, వార్డు సేవక్ గా పేరు మార్చాలనే ఆలోచన మీద ఉన్నారట. వాలంటీర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి వారికి కొన్ని బాధ్యతల్ని అప్పగించాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకాల లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేసే విధులలో కూడా వాలంటీర్లకు సంబంధం లేకుండానే చేయాలనే ఆలోచనలో కూడా ఉందట. అలానే వాలంటీర్లకు జీతాన్ని 10,000కు పెంచే అంశాన్ని దానిపైన కూడా కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్లను నియమించగా, కూటమి ప్రభుత్వం ఇకపై ప్రతి 100 ఇళ్ల బాధ్యతలను ఒకరికి అప్పగించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వీరి సహాయంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు పంపిణీ చేశారు. పెన్షన్ పంపిణీతో పాటుగా ఇతర పథకాలకు సంబంధించినటువంటి అంశాలను వాలంటీర్లు పర్యవేక్షించారు. అయితే మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 3 నెలల పాటుగా పెన్షన్ల పంపిణీ అంశంపై కాస్త గందరగోళం కొనసాగింది. వాలంటీర్ల బదులు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులతో పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేయాలని టీడీపీ కోరింది. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం 1 నెల సచివాలయాల్లో పంపిణీ చేయగా మరో నెల బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. జూలై నెలలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో పంపిణీ చేయించింది. మరి కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో త్వరలోనే ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.